ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్య పుస్తకంలోని రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం ఐరోపాలో సామ్యవాదం, రష్యా విప్లవం. ఇందులో 60 నుంచి 65 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్న చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు రష్యాలో రైల్వేలు విస్తరించినప్పుడు అనేక కర్మాగారాలు స్థాపించారు. 1 1890లో, 2 1880లలో, 3 1870లలో, 4 1860లలో. ఎప్పుడు రష్యాలో రైల్వేలు విస్తరించినప్పుడు అనేక కర్మాగారాలు స్థాపించారు. 1 1890లలో, 2 1880లలో, 3 1870లలో, 4 1860లలో. రష్యాలో పరిశ్రమలు కొన్ని ప్రాంతాలుగా పరిమితం అయ్యాయి. ఏవి ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలుగా ఉండేవి? 1 మాస్కో, 2 సెయింట్ పీటర్స్బర్గ్, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. రష్యాలో పరిశ్రమలు కొన్ని ప్రాంతాలుగా పరిమితమయ్యి ఏవి ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలుగా ఉండేవి? 1 మాస్కో, 2 సెయింట్ పీటర్స్బర్గ్, 3 పైవన్నీ, 4 1 మాత్రమే. రష్యా సామ్రాజ్య జనాభాలో దాదాపు ఎంత శాతం మంది వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందారు? 1 75%, 2 60%, 3 80%, 4 80%. రష్యా సామ్రాజ్య జనాభాలో దాదాపు ఎంత శాతం మంది వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందారు? 1 75%, 2 60%, 3 80%, 4 85%. ప్రభువులకు స్థానిక ప్రజాదరణ ద్వారా కాకుండా ఎవరికి సేవ చేయడం ద్వారా అధికారం హోదా లభించేవి? 1 కులీనునికి, 2 జారుకి, 3 ప్రజలకు, 4 రైతులకు. ప్రభువులకు స్థానిక ప్రజాదరణ ద్వారా కాకుండా ఎవరికి సేవ చేయడం ద్వారా అధికారం హోదా లభించేవి? 1 కులీనులకి సేవ చేయడం, 2 జారుకి, 3 ప్రజలకు, 4 రైతులకు. 1914లో ఎవరు రష్యాను దాని సామ్రాజ్యాన్ని పాలించాడు? 1 జార్ నికోలస్ I, 2 జార్ నికోలస్ III, 3 జార్ నికోలస్ II, 4 జార్ నికోలస్ IV. 1914లో ఎవరు రష్యాను దాని సామ్రాజ్యాన్ని పాలించాడు? 1 జార్ నికోలస్ I, 2 జార్ నికోలస్ III, 3 జార్ నికోలస్ II, 4 జార్ నికోలస్ IV. రష్యా లోహ పరిశ్రమలో కార్మికుల సమ్మె ఎప్పుడు తరచుగా జరిగాయి? 1 1886 నుంచి 1987లో, 2 1905లో, 3 1902లో, 4 1896, 1997లో. రష్యా లోహ పరిశ్రమలో కార్మికులు సమ్మె ఎప్పుడు తరచుగా జరిగాయి? 1 1886, 87లో, 2 1905లో, 3 1902లో, 4 1996 నుంచి 97లో. 1914 నాటికి ఫ్యాక్టరీ శ్రామిక శక్తులు ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు? 1 32%, 2 31%, 3 61%, 4 62%. 1914 నాటికి అంటే ఫ్యాక్టరీ శ్రామిక శక్తులు ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు? 1 32%, 2 31%, 3 61%, 4 62%. ఏ విప్లవం ద్వారా సామ్యవాదులు రష్యాలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు? 1 1917 అక్టోబర్ విప్లవం, 2 1918 అక్టోబర్ విప్లవం, 3 1917 ఫిబ్రవరి విప్లవం, 4 1919 అక్టోబర్ విప్లవం. ఏ విప్లవం ద్వారా సామ్యవాదులు రష్యాలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు? 1 1917 అక్టోబర్ విప్లవం, 2 1918 అక్టోబర్ విప్లవం, 3 1917 ఫిబ్రవరి విప్లవం, 4 1919 అక్టోబర్ విప్లవం. ఎప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీ కార్మికులు వృత్తి పనివారు దాదాపు సమానంగా ఉన్నారు? 1 1800 నాటికి, 2 1700 నాటికి, 3 1600 నాటికి, 4 1900 నాటికి. ఎప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీ కార్మికులు వృత్తి పనివారు దాదాపు సమానంగా ఉన్నారు? 1 1800 నాటికి, 2 1700 నాటికి, 3 1600 నాటికి, 4 1900 నాటికి. వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందే నిష్పత్తి ఫ్రాన్స్, జర్మనీలో ఎంత శాతం ఉంది? 1 40% నుండి 60%, 2 30% నుండి 60%, 3 40% నుండి 50%, 4 30% నుండి 50%. వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందే నిష్పత్తి ఫ్రాన్స్, జర్మనీలో ఎంత శాతం ఉంది? 1 40% నుండి 60%, 2 30% నుండి 60%, 3 40% నుండి 50%, 4 30% నుండి 50%. రష్యాలో రైతులు తరచుగా కౌలు చెల్లించడానికి నిరాకరించి భూస్వాములను కూడా హత్య చేశారు. ఎప్పుడు ఇది దక్షిణ రష్యాలో పెద్ద ఎత్తున జరిగింది? 1 1903లో, 2 1902లో, 3 1904లో, 4 1905లో. రష్యాలో రైతులు తరచుగా కౌలు చెల్లించడానికి నిరాకరించి భూస్వాములను కూడా హత్య చేశారు. ఎప్పుడు ఇది దక్షిణ రష్యాలో పెద్ద ఎత్తున జరిగింది? 1 1903లో, 2 1902లో, 3 1904లో, 4 1905లో. రష్యా కర్మాగారాల పని గంటలు 10 లేదా 12తో పోలిస్తే చేతి వృత్తుల కేంద్రాల్లో చిన్న వర్క్షాపుల్లో కొన్నిసార్లు ఎన్ని గంటలు ఉండేవి? 1 15 గంటలు, 2 16 గంటలు, 3 14 గంటలు, 4 13 గంటలు. రష్యా కర్మాగారాల్లో పని గంటలు 10 లేదా 12తో పోలిస్తే, అంటే 10 లేదా 12 గంటలతో పోలిస్తే చేతి వృత్తుల కేంద్రాల్లోనూ చిన్న వర్క్షాపులను కొన్నిసార్లు ఎన్ని గంటలు ఉండేవంటే 1 15 గంటలు, 2 16 గంటలు, 3 14 గంటలు, 4 13 గంటలు. రష్యా కర్మాగారాల్లో పురుషుల కంటే ఎక్కువ జీతం మహిళలకు చెల్లించేవారు. పురుషుని వేతనంలో ఇది ఎన్నో వంతు? 1 4 గంట 2 వంతులు, 2 5 గంట 3 వంతులు, 3 4 గంట 3 వంతులు, 4 5 గంట 2 వంతులు. రష్యా కర్మాగారాల్లో
పురుషుల కంటే తక్కువ జీతం మహిళలకు చెల్లించేవారు. పురుషుని వేతనంలో ఎన్ని వంతులు ఇది మహిళలకు చెల్లించేది అని అడుగుతున్నారు. 1 4 2 వంతులు, 2 5 3 వంతులు, 3 4 3 వంతులు, 4 5 2 వంతులు. ఫిబ్రవరి 1917లో రాజరికం పతనం అక్టోబర్లో జరిగిన సంఘటనలను సాధారణంగా ఏమంటారు? 1 ఫ్రెంచ్ విప్లవం, 2 రష్యన్ విప్లవం, 3 రైతు విప్లవం, 4 అరేబియన్ విప్లవం. ఫిబ్రవరి 1917లో రాజరికం పతనం అక్టోబర్లో జరిగిన సంఘటనలను సాధారణంగా ఏమంటారు? 1 ఫ్రెంచ్ విప్లవం, 2 రష్యన్ విప్లవం, 3 రైతు విప్లవం, 4 అరేబియన్ విప్లవం. రష్యా పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు పెరిగాయి. బొగ్గు ఉత్పత్తి రెట్టింపై ఇనుము ఉక్కు ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? 1 3 రెట్లు, 2 6 రెట్లు, 3 5 రెట్లు, 4 4 రెట్లు. రష్యా పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు పెరిగాయి. బొగ్గు ఉత్పత్తి రెట్టింపై ఇనుము ఉక్కు ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? 1 3 రెట్లు, 2 6 రెట్లు, 3 5 రెట్లు, 4 4 రెట్లు. అందరూ ఎగ్జామ్ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎప్పుడు రష్యాలో రైల్వేలు విస్తరించినప్పుడు అనేక కర్మాగారాలు స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ 1 1890లలో. ఎప్పుడు రష్యాలో రైల్వేలు విస్తరించినప్పుడు అనేక కర్మాగారాలు స్థాపించినప్పుడు అంటే 1890లో రైల్వేలు విస్తరించినప్పుడు. కరెక్ట్ ఆన్సర్ 1. రష్యాలో పరిశ్రమలు కొన్ని ప్రాంతాలుగా పరిమితమయ్యాయి. ఏవి ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలుగా ఉండేవి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్. రష్యాలో పరిశ్రమలు కొన్ని ప్రాంతాలుగా పరిమితమయ్యాయి. ఏవి ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలుగా ఉండేవంటే మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. రష్యా సామ్రాజ్య జనాభాలో దాదాపు ఎంత శాతం మంది వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందారు? కరెక్ట్ ఆన్సర్ 4 85%. రష్యా సామ్రాజ్య జనాభాలో దాదాపు ఎంత శాతం మంది వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందారంటే 85%. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రభువులకు స్థానిక ప్రజాదరణ ద్వారా కాకుండా ఎవరికి సేవ చేయడం ద్వారా అధికారం హోదా లభించేవి? కరెక్ట్ ఆన్సర్ 2 జార్కి. ప్రభువులకు స్థానిక ప్రజాదరణ ద్వారా కాకుండా ఎవరికి సేవ చేయడం ద్వారా అధికారం హోదా లభించాయంటే జార్కి చక్రవర్తి కదా. కరెక్ట్ ఆన్సర్ 2. 1914లో ఎవరు రష్యాను దాని సామ్రాజ్యాన్ని పాలించాడు? కరెక్ట్ ఆన్సర్ 3 జార్ నికోలస్ II. 1914లో ఎవరు రష్యాను దాని సామ్రాజ్యాన్ని పరిపాలించారంటే జార్ నికోలస్ II. కరెక్ట్ ఆన్సర్ 3. రష్యా లోహ పరిశ్రమలో కార్మికుల సమ్మె ఎప్పుడు తరచుగా జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ 4 1896 నుంచి 97లలో. రష్యా లోహ పరిశ్రమలో కార్మికుల సమ్మె ఎప్పుడు తరచుగా జరిగాయంటే 1896 97లలో. కరెక్ట్ ఆన్సర్ 4. 1914 నాటికి ఫ్యాక్టరీ శ్రామిక శక్తిలో ఎంత శాతం మంది మహిళలు ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 2 37% మంది. 1914 నాటికి ఫ్యాక్టరీ శ్రామిక శక్తిలో ఎంత శాతం మంది మహిళలు ఉన్నారంటే 31% మంది. కరెక్ట్ ఆన్సర్ 2 ఇక్కడ రష్యాలో. ఏ విప్లవం ద్వారా సామ్రాజ్యవాదులు రష్యాలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1 1917 అక్టోబర్ విప్లవం. ఏ విప్లవం ద్వారా సామ్యవాదులు రష్యాలో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారంటే 1917 అక్టోబర్ విప్లవం. కరెక్ట్ ఆన్సర్ 1. ఎప్పటి కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీ కార్మికులు వృత్తి పనివారు దాదాపు సమానంగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ 4 1900 నాటికి. ఎప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీ కార్మికులు వృత్తి పనివారు దాదాపు సమానంగా ఉన్నారంటే 1900 నాటికి. కరెక్ట్ ఆన్సర్ 4. వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందే నిష్పత్తి ఫ్రాన్స్ జర్మనీలు ఎంత శాతం మధ్య ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 40% నుండి 50%. వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందే నిష్పత్తి ఫ్రాన్స్ జర్మనీలు ఎంత శాతం ఉందంటే 40% నుండి 50%. కరెక్ట్ ఆన్సర్ 3. రష్యాలో రైతులు తరచుగా కౌలు చెల్లించడానికి నిరాకరించి భూస్వాములు కూడా హత్య చేశారు. ఎప్పుడు ఇది దక్షిణ రష్యాలో పెద్ద ఎత్తున జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 1902లో. రష్యాలో రైతులు తరచుగా కౌలు చెల్లించడానికి నిరాకరించి భూస్వాములు కూడా హత్య చేశారు. ఎప్పుడు ఇది దక్షిణ రష్యాలో జరిగిందంటే 1902లో. కరెక్ట్ ఆన్సర్ 2. రష్యా కర్మాగారాల పని గంటలు 10 లేదా 12 గంటలతో పోలిస్తే చేతి వృత్తుల కేంద్రాల్లో చిన్న వర్క్షాపుల్లో కొన్నిసార్లు ఎన్ని గంటలు ఉండేవి? కరెక్ట్ ఆన్సర్ 1 15 గంటలు. రష్యా కర్మాగారాల్లో పని గంటలు 10 లేదా 12తో పోలిస్తే చేతి వృత్తుల కేంద్రాల్లోనూ చిన్న వర్క్షాపుల్లోనూ కొన్నిసార్లు ఎన్ని గంటలు ఉండేవి అంటే 15 గంటలు ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ 1. రష్యా కర్మాగారాల్లోనూ పురుషుల కంటే తక్కువ జీతం మహిళలకు చెల్లించేవారు. ఇది ఎంత ఉంటుంది పురుషుని వేతనంలో? ఇది ఎన్నో వంతు అంటే కరెక్ట్ ఆన్సర్ 3 4 3 వంతులు. రష్యా కర్మాగారాల్లోన పురుషుల కంటే తక్కువ జీతం మహిళలకు చెల్లించేవారు. ఈ పురుషుని వేతనంలో ఎన్నో వంతు అంటే 4 3 వంతులు. కరెక్ట్ ఆన్సర్ 3. ఫిబ్రవరి 1917లో రాజరికం పతనం అక్టోబర్లో జరిగిన సంఘటన సాధారణంగా ఏమంటారంటే రష్యన్ విప్లవం అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. ఫిబ్రవరి 1917లో రాజరికం పతనం అక్టోబర్లో జరిగిన సంఘటన సాధారణంగా ఏమంటారంటే రష్యన్ విప్లవం అంటారు. కరెక్ట్ ఆన్సర్ 2. రష్యా పరిశ్రమలు విదేశీ పెట్టుబడులు పెరిగాయి. బొగ్గు ఉత్పత్తి రెట్టింపై ఇనుము ఉక్కు ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది? కరెక్ట్ ఆన్సర్ 4 రెట్లు. రష్యా పరిశ్రమలు విదేశీ పెట్టుబడులు పెరిగాయి. బొగ్గు ఉత్పత్తి రెట్టింపై ఇనుము ఉక్కు ఉత్పత్తి ఎన్ని రెట్లు పెరిగింది అంటే 4 రెట్లు పెరిగింది. కరెక్ట్ ఆన్సర్ 4. అందరు ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా చూసుకోండి. థ్యాంక్ యూ.